నువ్వు చేసిన అడ్డగోలుగా ఏవైతున్నాయో ప్రభుత్వ పరంగా వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. నువ్వు చేసిన నాలాల పేరుట ఒక్కొక్క సర్వే నెంబర్ల 2 TDRలు 3 TDRలు ఏవైతే ఇష్యూ చేసినావు అవి కూడా బయటికి వస్తాయి. అన్నీ బయటికి తీసుకొని వస్తా, అన్నీ కూడా ఆధారాలతో సహా బట్టబయలు చేస్తా. నీకు ఇంకా ఏదైనా ఫేక్ హ్యాండిల్స్ని నువ్వు ఇదే రకంగా ప్రవర్తిస్తే నువ్వు చేసినవి కొన్నివి లేనివి కూడా ఫేక్ హ్యాండిల్స్ క్రియేట్ చేసి మేము కూడా పెట్టియగలుగుతాము. కానీ ఒక పద్ధతి, దేనికన్నా ఒక సాంప్రదాయాన్ని మనం పాటించాలి. అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు మనం మాట్లాడితే ఇతర రాష్ట్రాల్లో వేరే వ్యక్తులు మనల్ని చూస్తే ఈ రకంగా నాయకులు ఉంటారా, ఈ రకంగా విమర్శించుకుంటారా అని తెలంగాణ రాష్ట్ర ఆ గౌరవాన్ని అగౌరవపరచొద్దనే ఉద్దేశంతో ఓర్పు సహనంతో ఉన్నాము. ఒక్కరోజు మీ నాయన కమిషన్ విచారణకి పోతే నీకు నొప్పి అయితే 4 సార్లు జైల్లో పెట్టినావు. కేవలం సమస్యలపైన ప్రశ్నించి అడిగితే 18 సంవత్సరాలు నిండని పిల్లగాళ్ళను కూడా ఆ రోజు FIR కాపీలో మైనర్లను కూడా మేజర్ లెక్క చూపించి జైల్లో పెట్టించే ప్రయత్నం చేసినావు. 88 కేసులు పెట్టినావు. మా ఎమ్మెల్యే గారు ఆ రోజు DCC అధ్యక్షుడు ఉన్న రాజేందర్ రెడ్డి అన్న గారికి సంబంధం లేకపోయినా అటెంప్ట్ మర్డర్ కేసులలో ఇరికించి లోపల పెట్టించే ప్రయత్నం చేసినావు. అవన్నీ మర్చిపోయి ఈరోజు తెలంగాణ సంపదని దోచుకున్న రాబందులని